ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు సోదరిమణి బక్రీద్ సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు పండుగ చేసుకుంటారు. రంజాన్ మాసం తర్వాత అతిపెద్ద పండుగ బక్రీద్ పండుగ. త్యాగానికి నిరతగా చెప్పుకునేటటువంటి పండుగ. మక్కా మదీనా యాత్రలు చేస్తూ పూర్తిగా దైవం పట్ల భక్తి శ్రద్ధలతో సంతోషంగా ఈ కార్యక్రమాన్ని పండుగ చేసుకుంటారు. అల్లా ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి. ముఖ్యంగా మన రాష్ట్రానికి గత 5 సంవత్సరాలుగా అన్ని రకాలుగా కూడా నష్టపోయినటువంటి రాష్ట్రానికి రాబోయే కాలంలో ఆ భగవంతుడు ఆశీర్వాదాలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడికి అందరికి కూడా ఒక శక్తిని ఇచ్చి ముందుకు నడిపించాలని, ముస్లిం సోదరులకి దుకాన్ మకాన్ కానీ, దుల్హన్ స్కీమ్ కానీ, రంజాన్ తోఫా కానీ, ఇలా పెద్ద ఎత్తున షాదీ ఖానాస్ కానీ, ఇలా పండుగ వస్తే ఇప్పుడు రంజాన్ వస్తే మసీదులకి డబ్బులు ఇవ్వడం కానీ, పంజాలకి డబ్బులు ఇవ్వడం కానీ, ఇమాంలకి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా గతంలో పెద్ద ఎత్తున చేసుకోవడం జరిగింది. 5 సంవత్సరాలు అవన్నీ స్కీమ్స్ అన్నీ కూడా అయిపోయినాయి. రాబోయే కాలంలో ఒక ప్రణాళికాబద్ధంగా, ఎందుకంటే ఇవాళ ఫరూక్ గారిని దీనికి మినిస్టర్గా కూడా పెట్టడం జరిగింది. మైనార్టీ కార్పొరేషన్ కానీ, మైనార్టీ విభాగానికి తప్పకుండా వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరుల అభివృద్ధి, సంక్షేమం జరుగుద్ది. గతంలో హజ్ యాత్రకి వెళ్ళాలన్నా కూడా దానికి హజ్ భవన్లు, వాళ్ళకి రాయితీ మీద వాళ్ళు వెళ్ళడానికి ఛార్జెస్ ఇవన్నీ కూడా ఉండేవి. ఇవన్నీ కూడా మరొకసారి పరిశీలన చేసుకుని ముస్లిం సోదరులందరూ కూడా ప్రభుత్వం ఇచ్చే పథకాల్లో భాగస్వామ్యం చేయాలని రాబోయే కాలంలో మరింత చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందరికీ ఈద్ ముబారక్. ముస్లిం సోదరులందరూ కూడా ఈ రోజున ఎంతో పవిత్రంగా చేస్తున్నటువంటి ఈ బక్రీద్కి ఈ రోజున అబ్రహాం గారు తన యొక్క ఏకైక కుమారుని దేవుడు అల్లా అడిగేటప్పటికి ఇవ్వడానికి మనసు పూర్తిగా నిర్ణయించుకున్నప్పుడు దేవుడు మెచ్చుకొని లేదని చెప్పి ఇవాళ ఒక మేకని బలిగా ఇచ్చి తన యొక్క భక్తిని ఎంత గొప్పగా నిరూపించుకున్నటువంటి ఈరోజు. అలాగే ముస్లిం సోదరులందరూ కూడా వాళ్ళ యొక్క ప్రార్థనలో కోరుకునే జరగాలని అలాని ప్రార్థిస్తూ ముస్లిం సోదరులందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.